హాయ్ వెల్కమ్ టు వండర్ ఉమెన్స్ ఎస్ఎంఎస్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో టొమాటో పచ్చడి అయితే చూపిస్తున్నాను. సో ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నా స్టైల్ అని చెప్పాను. ఇది బిగ్ బాస్లో ఎన్టీఆర్ గారి స్టైల్ అనమాట. సో నేను దాన్ని చూసి ఫాలో అయ్యాను, చాలాసార్లు కూడా చేశాను. చాలా టేస్టీగా అనిపించింది. సో ముందైతే ప్యాన్ పెట్టుకుని దాంట్లో తాలింపులు వేసుకోవాలి. సో మొత్తం తాలింపులన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోలు నేను 8 తీసుకున్నాను. అవి మీడియం సైజువి. అలా ముక్కలుగా కట్ చేసుకుని మొత్తం అన్ని ప్యాన్లో వేసుకోవాలి. టొమాటోస్ వేసిన తర్వాత వీటిల్లో పచ్చిమిర్చి వేసేయాలన్నమాట. తర్వాత దానిలో కొంచెం మన ఈ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అండ్ సాల్ట్ ఈ రెండు వేసుకుంటే ఏంటంటే త్వరగా మనకి ఆ టొమాటోస్ అనేవి మగ్గిపోతాయి అనమాట. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుంటున్నాం కదా, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అప్పుడు టొమాటోస్ అనేవి మంచిగా మగ్గిపోతాయి. ఈ పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేయాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయితేనే చాలా బాగుంటుంది. సో ఫైర్ పెట్టేసుకున్నాం కదా, ఆల్రెడీ మూత కూడా పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 5-2 మినిట్స్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని దాన్ని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. అంటే మధ్య మధ్యలో చూసుకుంటుంటే కొంచెం కలుపుకుంటుంటే మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. సో మొత్తం అంతా మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర లేక వేసుకోలేదు. కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా ఇది పూర్తిగా మగ్గలేదు, మళ్ళీ మూత పెట్టుకుని తీసాను. ఇలా ఇంత మెత్తగా అయిపోవాలి. ఒకసారి కలుపుకుని దాన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో ముందుగా దీన్ని ఏంటంటే చల్లారి పెట్టుకోవాలి. మనం మిక్సీ చేసుకోవాలంటే మీరు రోట్ ఉంటే రోట్లో వేసుకోండి. నా దగ్గర అయితే మిక్సీ ఉంది కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను. నేనైతే దీన్ని చల్లారి పెట్టేశాను. దీన్ని చల్లారి పెట్టడానికి తీసుకెళ్తున్నాం. ఫ్యాన్ కింద ఒక 5-10 మినిట్స్ ఉంటే చల్లారిపోయిద్ది. సో దీన్ని అంతా కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందుగా మీరు అనుకుంటారు ముందుగా తాలింపులు వేస్తారు కదా, ఇంకా తాలింపు ఉండదేమోనని. మిక్సీ ఇలా పట్టేసుకోవాలి, మళ్ళీ తాలింపులు వేసుకోవాలి. కొత్తిమీర మాత్రం కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇలా ప్యాన్ పెట్టేసుకుని తాలింపు కోసం చేస్తున్నాం. మళ్ళీ తాలింపులు కొంచెం గార్లిక్ ఇవన్నీ, ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఈ మొత్తం అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి, గార్లిక్, కొంచెం కరివేపాకు, ఇవన్నీ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న అది ఉంటుంది కదా, చట్నీ ఉంటుంది కదా, దాన్ని దీంట్లో వేసుకుని ఒక 1 మినిట్ పాటు కలుపుకుంటే సరిపోతుంది. సో ఎమ్మీ టొమాటో పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్ కనుక ఈ చట్నీ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్.